రైట్, ధన్యవాదాలు సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. కంక్లూజన్ తీసుకుందామని జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇద్దరు మన రాము గారు కానీ జనసేన తమ్ముడు కానీ చాలా అంటే నీతులు మాట్లాడినట్లు చెప్పారు. ఒకసారి జూమ్ చేయి బ్రదర్, ఇది ఏంటి ఇచ్చారు, ఒక్కసారి జూమ్ చేయి బ్రదర్. ఇది పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద పోస్తున్నది, ఒక పక్క రక్తము ఒక పక్క పాలు. ఇది చూడండి, మళ్ళీ మీరు మాట్లాడతారు మళ్ళీ కూడా. కాదు, ఇది కొంచెం సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. మనం ఏం చేసుకున్నాము, బాతకు ఏం జరిగింది అనేది ఒక్కసారి చూడండి. అది రక్తం కాదా? కాదు, అసలు ఎప్పుడు ఫోటో అది రక్తం కాదా? ఎక్కడ తీసారు అది? వాళ్ళ ఫ్యాన్స్ జనసైనికులు గానీ సినిమాలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ వేసినప్పుడు ఇప్పుడు ఊరికేనండి మాట్లాడేది, ఏదైనా మాట్లాడచ్చు. నేను చెప్పేది ఇంతకుముందు చెప్పాను కదా, అందరు చూసినారా? రాష్ట్ర ప్రజలంతా చూసింటారు. ఇది కూడా పెట్టుకొని ఏందండి మళ్ళీ మాట్లాడతారు రాము గారు, మీరు కూడా అదే మాట్లాడతారు. ఎట్లా ఆగండి చెప్తాను, సర్లే ఉండండి కంక్లూజన్ ఇస్తా. అదో అంటే ఇప్పుడు అది రక్తము పోయకుండానే మింద పడి ఉంటుంది, అది పోయకుండానే మింద పడి ఉంటుంది ఆ రక్తము. అరే ఎందుకంటే మరి ఇంత అన్యాయంగా నోటికి కాదు రాము గారు, నోటికి ఎమక లేదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే నోటికి ఎమక లేదని చెప్పి మీరు శాసనసభ్యులుగా నిలబడి ఓడిపోయారంట. ఇప్పుడు తెలుస్తా ఉంది. కొంచెమన్నా బాగా మాట్లాడితే బాగుంటుంది. ఉండండి రాము గారు, ఇప్పుడు రాము గారు ఆగండి. ఇప్పటి వరకు చక్కగా వాతావరణం చర్చ జరిగింది. ఇప్పుడు ఆ ఫోటో వైసీపీలు తయారు చేశారా, లేకపోతే ఏఐ ఫోటోనా, లేకపోతే ఎడిటింగా, లేకపోతే మీరే చేసుకున్నారనేది నేను అడగను, వాళ్ళు అడగరు, ఎవరు అడగరు. సరే, మీ దగ్గర ఫోటో ఉంది చూపించుకున్నారు, వాళ్ళ దగ్గర ఫోటో ఉందా, ఆ ఫోటోలన్నీ కూడా పబ్లిక్గా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలే పబ్లిక్గా కనపడతారు. సార్, ఆ ఎపిసోడ్ తీసేస్తే ఇప్పటికైనా ఆ విధమైనటువంటి భావజాలం, ఆ విధమైనటువంటి వ్యవహారం, ఆ విధమైన ఆలోచన విధానం తప్పని మీరు ఒప్పుకోవట్లేదు. ఆ విధమైన భావజాలం లేదండి. వీరు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆదరణ ఉన్న మనిషిగా ప్రజలలో పెరుగుతూ ఉంటే ఎలక్షన్లప్పుడు వాళ్ళకందరికి కలిపి 60 వచ్చింది, మాకు 40 వచ్చింది. ఇప్పుడు రివర్స్ అయింది, మాకు 60 అయింది, వాళ్ళకి 40 అయింది. అది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకు అభద్రతా భావన? రా, ఆ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు రా, ఎవడద్దంటున్నాడు? నువ్వు నిలబడు, నువ్వు గెలుచు, మళ్ళీ నిరూపించుకో. ఈ రోజు నుంచి ఇంకా ఎలక్షన్ అయిపోయి నువ్వు చెప్పింది చేయలే, నువ్వు ప్రజలను అన్యాయం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్లో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి చేసిన తప్ప ఇంతవరకు వీళ్ళు చేసిందేదో శూన్యం. దాదాపు 2,60,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి ఒక్క సంక్షేమ పథకాలు లేకుండా ఇవ్వడం లేదు. దాన్ని ఒప్పుకొని చెయ్యకుండా చెప్పిండేది ఊరూరికే లేనిపోని మేమొస్తాం గోబల ప్రచారం నోటి ద్వారా చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగము? ప్రజాస్వామ్యంలో మీరు చెప్పినట్టు ప్రజలకు చేయండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రజలతో ఓట్లు వేసుకోండి, ఏ అభ్యంతరం లేదు. ఎందుకు ఊరికే మేమొస్తామని మన ఈవీఎంలు నమ్ముకొని మేము రాజ్యాంగంలో వస్తాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడు అనే అభద్రతా భాగం వీళ్ళకొద్దు. ఇంకొకటి చెప్తున్నా, పిల్లలను కులాన్ని, కాపు కులాన్ని కానీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు వాడేసి వాళ్ళను కరేపాకులా తీసేశాడు అన్నది కాపు కులస్తుల్లో నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు. వారు నాకు చెప్పిన మాటే. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు మమ్మల్ని వాడుకొని నాశనం చేసి పక్కకు పడేశాడు.